రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిఎల్ఏల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ బూత్ స్థాయి నాయకులే పార్టీకి వెన్నెముక్క అని, ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి బూత్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని, బూత్ స్థాయి నాయకులే పార్టీకి బలమని కాంగ్రెస్ నేత భీం భరత్ వెల్లడించారు. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి 1951 నుంచి 2004 వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి భారత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి భారత ఎన్నికల సంఘం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు లేని విధంగా 2025 సర్ ఏదైతే ఉందో ఇది దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా నిజమైనటువంటి భారతీయ పౌరులకు 18 సంవత్సరాలు నిన్నటువంటి భారతీయ పౌరులను గాని లేదా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్ గా ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలు గాని, బీసీలు గాని, సబ్బండ వర్గాలు గాని ఆ ఓట్లు తొలగించడమే కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ, పీసీసీ, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం సామూహికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎప్పుడైనా న్యాయమైనటువంటి 18 సంవత్సరాలు నిన్నటువంటి వారి కులమతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచన సలహాల మేరకు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఆధారంగా రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత. దురదృష్టం ఏంటంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో భారత ఎన్నికల సంఘం గాని, మిగతా కేంద్ర ప్రభుత్వ సంస్థలు గాని జేబు సంస్థలుగా చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూను చేసే విధంగా గతంలో ఓటు చోరీ చేశారు. ఇటీవలే సీట్ చోరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం అందరం కూడా భారతీయ పౌరులుగా దీన్ని ఖండించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత అందరిపై ఉందని దయచేసి గుర్తు చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 298 బూతులలో 298 మంది బిఎల్ఏలు ఇక్కడ ఉన్నటువంటి సుమారు 2,65,000 ఓట్లను న్యాయమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వారి ఓటు తొలగించకుండా ఎవరైతే 18 సంవత్సరాలు నిన్నటువంటి వారు ఉంటారో ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవడం, ఎవరైతే మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఫామ్ 8 ద్వారా వాటిని సవరించుకోవడం. ఒకవేళ 2 ప్రాంతాల్లో గనక ఓటు ఉన్నట్టయితే దయచేసి మీరు అందరు ఆలోచన చేయాలి. ఫామ్ 7 ద్వారా మీరు వాలంటీర్ గా బిఎల్ఓ తోటి, బిఎల్ఏ తోటి సమన్వయం చేసుకుని మీ యొక్క ఓటును మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన బాధ్యత భారతీయ పౌరులుగా మీ పైన ఉంది. కాబట్టి ఆ దిశగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలనేదే మా రాహుల్ గాంధీ గారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామూహికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో చేపడతా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారి సూచన సలహాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిజమైనటువంటి 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటరు తొలగించబడొద్దనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కొన్ని మెయిన్ సిటీలలో వేరే ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వ్యక్తుల ఓటర్లను మీరు ఎలా కాపాడతారు? ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓటర్లు కూడా దయచేసి ఆలోచన చేయాలి. మీరు ఎవరైతే 2 ప్రాంతాల్లో ఓటున్నటువంటి మీరు ఫామ్ 7 ద్వారా మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటారో దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉంటే దయచేసి మీ హోం రాష్ట్రాల్లో ఓటును నమోదు చేసుకోవాలి తప్పితే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కానీ ఇతర గ్రామాల్లో కానీ ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండొద్దనేదే ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఉద్దేశం. దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. లేదంటే ఒకవైపు ఉంటే ఇంకో రకంగా, ఇంకో వైపు ఉంటే ఇంకో రకంగా విపక్షాలను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ విధమైనటువంటి ఫలితాలను ఇటీవల భీం భరత్ గారు చెప్పినట్టుగా దాన్ని చూడమనేది జరిగింది. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏల శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ శిబిరంలో ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళు రేపు ఈ సర్ ఏదైతే నిర్వహిస్తున్నారో దాని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి బిఎల్ఏలు ఎవరికి కూడా నష్టం జరగకుండా, ఏ ఓటర్ కూడా అన్యాయం జరగకుండా ఉండి ఈ యొక్క ఓటరు సవరణ జాబితాలో అందరి అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లు వచ్చే విధంగా చూడడం కోసం ఈ యొక్క శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూస్తే దేశంలో బీహార్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న ఓటరులో సర్వ్ కార్యక్రమం ద్వారా
ఏవైతే ఓటర్ అర్హులైనటువంటి దాదాపు 80 లక్షల ఓట్లను తీసేసి పశ్చిమ బెంగాల్ ఎట్లయితే బీజేపీ గెలిచిందో అదేవిధంగా బీహార్లో ఓటర్లను ఎట్లయితే సర్ పేరుతోటి మొత్తం తీసేసి అక్కడ ఎట్లయితే బీజేపీ ప్రభుత్వం గెలిచిందో ఇట్లాంటి జరగకుండా భవిష్యత్తులో తెలంగాణలో జరగకుండా ఇక్కడ బిఎల్ఏలు పకడ్బందీగా అట్లాంటి ఓట్లు నష్టపోకుండా ఉండడం కోసమే ఈ యొక్క శిక్షణ శిబిరం ఏర్పాటు చేసింది. శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ బిఎల్ఏలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు అందరూ